హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆక్షన్ తర్వాత రివ్యూలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి తెలుసుకుందాం. వీళ్ళ స్క్వాడ్లో 25 ప్లేయర్స్ ఉన్నారు. చూద్దాం ఎవరెవరు ఉన్నారు. బ్యాట్స్మెన్ ఎస్ఎస్వి జైస్వాల్, సిమ్రన్ హెట్మన్, వైభవ్ సూర్యవంశీ, శుభం దూబే, రియాన్ పరాగ్, అమన్ రావు. ఇతను మన తెలుగు ప్లేయర్ అమన్ రావు, హైదరాబాద్ ప్లేయర్. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, లువాండ్రా ప్రెటోరియస్, రవి సింగ్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్, డోనవన్ ఫెరీరా, యష్ పుంజా. బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, యుధ్వీర్ సింగ్ చరక్, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్. స్పిన్ బౌలర్స్ రవి బిష్ణోయ్, విఘ్నేష్ పుత్తూర్. ఒకసారి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం, అలాగే బ్యాకప్స్ కూడా చూద్దాం. ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే లెఫ్ట్ టు లెఫ్ట్ కాంబినేషన్, డిస్ట్రక్టివ్ ప్లేయర్స్. ఆన్ ఈస్ డే ఈ కెన్ విన్ యూ మ్యాచెస్. ఇద్దరు ప్లేయర్స్లలో ఎవరైనా మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉంది. నెంబర్ 3లో రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్ అనిపిస్తుంది ఎందుకో. నెంబర్ 4లో కెప్టెన్ రవీంద్ర జడేజా. ఇంకా కన్ఫర్మ్ చేయలే, కానీ నేను కెప్టెన్ రవీంద్ర జడేజానే అవుతాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. నెంబర్ 6లో సిమ్రన్ హెట్మన్. నెంబర్ 7లో శామ్ కరన్. నెంబర్ 8లో జోఫ్రా ఆర్చర్. నెంబర్ 9లో రవి బిష్ణోయ్. నెంబర్ 10లో నాండ్రే బర్గర్. నెంబర్ 11లో సందీప్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దూబే. ఇలా టీం ఇండియన్ బ్యాటింగ్ లైనప్తో డిస్ట్రక్టివ్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఫారెన్ ప్లేయర్స్ ముగ్గురే ఉన్నారు. ప్లేయింగ్ నలుగురు ఉన్నారు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు బ్యాటర్స్. మరి వీళ్ళ బ్యాకప్స్ చూద్దాం. రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. వీళ్ళకి లాస్ట్ సీజన్లో ఆల్రౌండర్స్ లెక్క చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి రవీంద్ర జడేజా లాంటి, శామ్ కరన్ లాంటి జెన్యూన్ ఆల్రౌండర్స్ వచ్చారు. టీం బ్యాలెన్స్ సెట్ అయింది, టీం కాంబినేషన్ మంచిగా సెట్ అయింది. వీళ్ళకు ఒక ఎక్సైటింగ్ ప్లేయర్ ఉన్నారు, లువాండ్రా ప్రెటోరియస్ లాంటి ఎక్సైటింగ్ ప్లేయర్ ఉన్నారు. ఇతను ఆడిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సిమ్రన్ హెట్మన్ పర్ఫామ్ చేయకపోతే నెంబర్ 3లో లువాండ్రా ప్రెటోరియస్ని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇతను డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ లాగా కనిపిస్తున్నాడు. SA20లో పాల్ రాయల్స్ టీంకి, వీళ్ళ టీమే కానీ SA T20లో పాల్ రాయల్స్ అని ఇంకో టీం ఉంది కాబట్టి ఆ టీంకి ఆడతాడు. లాస్ట్ సీజన్లో 450 రన్స్ చేసినట్టు ఉంది. చాలా ఎక్సైటింగ్ ప్లేయర్లా కనిపిస్తున్నాడు. అలాగే బ్యాకప్స్ చూసుకుంటే శామ్ కరన్ ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే డోనవన్ ఫెరీరా సిమ్రన్ హెట్మన్ కన్నా శామ్ కరన్ కన్నా బ్యాకప్ ఉండే అవకాశం ఉంది. నాండ్రే బర్గర్కి క్వేనా మఫాకా బ్యాకప్గా ఉండే అవకాశం ఉంది. సందీప్ శర్మకి తుషార్ దేశ్పాండే ఉండే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్కి ఆడమ్ మిల్నే, అలాగే ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ రవి సింగ్ అనే ఒక బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కొన్నారు. అతను స్ట్రైక్ రేట్ యూపీ స్మాట్లో యూపీ తరపున ఆడతాడు. స్మాట్లో అతను స్ట్రైక్ రేట్ 170+ ఉంది. చూడాలి మరి ఒకవేళ ధ్రువ్ జురెల్కి ఏమైనా అయితే బ్యాకప్గా ఉంటాడని అనుకోవచ్చు. మరి రాజస్థాన్ నా అనాలిసిస్ రాజస్థాన్ రాయల్స్ మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని IPL వీడియోస్ కోసం.